డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే ఒక ఫుల్ ప్రీసెట్ అయితే ఒకటి ఇస్తాను. మీరేం చేస్తారంటే దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ సాంగ్ అయితే నేనైతే నెక్స్ట్ పార్ట్లో అయితే ఇస్తాను. ఈ సాంగ్ అయితే వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఫొటోస్ రీప్లేస్ ఎలా పెట్టుకోవాలో చెప్తా చూడండి. దానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే మన టెక్స్ట్ ఉందిగా, టెక్స్ట్ అయితే డెఫినెట్గా అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్స్ అనేది ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తా చూడండి. ఇంకా చూడండి ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి అయితే ఉంది ఈ ఆప్షను. దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైన అయితే మనకైతే యారో సింబల్ అయితే కనిపిస్తుందిగా, డౌన్ యారో. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇవంతా మనకైతే జస్ట్ ఇంపోర్టెడ్ ఫాంట్స్ మాత్రమే ఇవి. ఇంకా చూడండి ఇవంతా మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే ఇంపోర్ట్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఇంపోర్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ చూడండి మనకు టోటల్గా అయితే ఇంపోర్ట్ అయిన ఫాంట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా మనకి అన్ని ఫాంట్స్ అయితే ఈ విధంగా టిక్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు చాలా ఫాంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేశానంటే జస్ట్ అవన్నీ రిమూవ్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మాత్రమే పెట్టుకున్నా. ఈ విధంగా ఇంపోర్ట్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మీకైతే టోటల్ అయితే సెట్ అయిపోతుంది. ఇందుకైతే మనమైతే 2 ఫాంట్స్ అయితే యూస్ చేసాము. ఈ 2 ఫాంట్స్ని మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఒక ఫోటో మీద క్లిక్ చేస్తున్నా. ఇలా అయితే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు సరిగ్గా రాకపోతే ఏం చేయాలంటే ఇలాంటి ఫొటోస్ అయినా సరే యాడ్ చేసుకొని ఇలా వచ్చిందంటే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఎడిట్ షేప్ అని చెప్పేసి ఉంది. ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఈ విధంగా ఎక్స్ని తగ్గించుకోండి. ఎక్స్ని తగ్గించుకున్న తర్వాత ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా పైకి అయితే తీసుకొచ్చేయండి. కొంతమందికి అయితే కీ యానిమేషన్ అయితే పడుతుంది. మీరైతే కరెక్ట్గా చూసి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా అయితే పక్కకైతే స్క్రోల్ చేయండి. ఫస్ట్ ఫోటో పోతుంది. అదేవిధంగా ఇంకోటి ఏమంటే బ్యాక్ సైడ్ మనకైతే టెక్స్ట్ ఉందిగా, ఈ టెక్స్ట్ అయితే నేనైతే టోటల్ ఫాంట్స్ అన్నీ చేంజ్ చేసి అయితే మీకైతే పెడతాను. అవంతా చేంజ్ చేసి అయితే పెడతా. కొంచెం అయితే ఎర్రర్స్ ఉన్నాయి, కొంచెం ఎడిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ టెక్స్ట్ ఉందిగా, ఈ టెక్స్ట్ అయితే కొంచెం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎడిట్ చేసి అయితే నేనైతే పెడతాను మీకు క్లారిటీగా అయితే. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మనకు నచ్చినట్టుగా అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేసామంటే యాడ్ అయిపోతుంది. జస్ట్ ఆ విధంగా అయితే చేసుకోండి. టోటల్ అయితే మీరేం చేస్తారంటే మెయిన్ ఏం చేస్తారంటే మీరు టెక్స్ట్ అయితే ఏం కదిలించద్దండి. టెక్స్ట్ నేను అయితే మీకు బాగా ఇస్తాను. ప్రజెంట్ అయితే నేను టెక్స్ట్ ఇచ్చేంత టైం లేకుండా ఫస్ట్ వీడియో ఎడిట్ చేసిన తర్వాత అయితే టెక్స్ట్ ఇస్తాను. ఒకవేళ మీరు ఫాంట్స్ మూవ్ చేసుకోవాలన్నా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకైతే ఫోటో రైట్ సైడ్ అయితే వచ్చింది ఫేస్, మనమైతే ఈ సైడ్ పెట్టుకోవచ్చు. ఈ సైడ్ పెట్టుకొని కొంచెం డౌన్ చేసుకుందాం. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి మనమైతే తర్వాత ఏం చేస్తామంటే ఈ సైడ్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ ఉందిగా, ఈ టెక్స్ట్ ఇలా అయితే మూవ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇలా అయితే ఈ 2 టెక్స్ట్ అనేది ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా. దాని తర్వాత మనకి బ్యాక్ సైడ్ సెట్ కాలేదంటే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని మీరైతే బ్యాక్గ్రౌండ్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. మనకి తగ్గట్టుగా అయితే పెట్టుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా చూడండి ఇప్పుడు మనకి సైడ్ జరుపుకున్నాము. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఇలా రావాలి కాబట్టి మనం కీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనం ఫోటో మీద క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఒక కీ పెడదాం. ఇలా వెళ్ళినప్పుడు కానీ మనకైతే మనకు ఫోటో అనేది ఇక్కడికి వచ్చేయాలి, లేదా మనం ఇక్కడికి వస్తే ఇక్కడే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ పెట్టుకోండి.
నేను జస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మధ్యలో పెట్టుకుందాం. మనం కీ అయితే పర్మనెంట్గా ఇస్తా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇచ్చిన కీ ఎలా వస్తుందో చూడండి. ఇలా వెళ్ళింది, మళ్ళీ ముందరకు వచ్చింది, మళ్ళీ మధ్యలోకి అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే కీ అయితే ఇచ్చేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్స్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.